హాయ్ అందరికీ. ఇవాళ నేను పాలక్ పన్నీర్ చేస్తున్నాను. సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి, అందులో ఆయిల్ వేసి, పన్నీర్ అందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కనుంచుకోవాలి. ఇంకా అదే పాన్‌లో 2 ఉల్లిగడ్డలు పొట్టు తీసుకొని వేయించుకొని, అందులోనే కొద్దిగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంకా పాలకూర, కొత్తిమీర, పుదీనా వేసి బాగా వేయించుకోవాలి. ఇదంతా మిక్స్ పట్టుకోవాలి. అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి 2, 3 దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి మనం గ్రైండ్ చేసుకున్న పాలకూర అందులో వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా పెరుగులో మన టేస్ట్ తగ్గ కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, పన్నీర్ మసాలా, మన టేస్ట్ తగ్గ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పెరుగునంతా ఉడుకుతున్న పాలకూరలో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా సిమ్‌లో అయితే ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా! ఆ పన్నీర్ అంతా అందులో వేసేసి బాగా కలుపుకొని, ఆ తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. లేదా మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా కస్తూరి మేతి, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ కర్రీ జొన్న రొట్టె లేదా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. రైస్‌లోకి అయితే అంత బాగోదు, చప్పగా ఉంటుంది. ఇక నేను అప్పుడు పన్నీర్ చేస్తున్నప్పుడు చపాతీ అయితే చేసుకోలేదు. ఇక ఫుల్ ఆకలి అవుతుంది అని చెప్పేసి అన్నంలోనే తింటున్నా. అన్నంలో అయితే అంత బాగోదు. మీరు మాత్రం చపాతీలోనే ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.